అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఎల్లంపాలెం గ్రామంలో ఒక విషాదకరమైన సంఘటన. సుమారు కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు, ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అబ్బాయి, ఒక 14 ఏళ్ళ అమ్మాయి, ముగ్గురు హైదరాబాద్కి చెందినవారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళ తాతయ్య గారు సంవత్సరకానికి హాజరయ్యి 8 గంటలు, సుమారు 8 గంటల సమయానికి హైదరాబాద్ తిరిగి వెళ్ళవలసిన సమయంలో 2 గంటలకి, మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో స్నానానికని వచ్చి మరి దురదృష్టవశాత్తు మరి జారి కాలంలో పడటం, ఆ అమ్మాయిని రక్షించడానికి ఒక అబ్బాయి దిగటం, ఆ అబ్బాయిని రక్షించడానికి ఇంకో అబ్బాయి దిగటం, 4 అక్క చెల్లెళ్ళు, 3 అక్క చెల్లెళ్ళ పిల్లలు, ముగ్గురు కూడా చనిపోవటం జరిగింది. తరచూ చెప్తా ఉన్నాం, తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, గోదావరి దగ్గరికి పిల్లల్ని వదలొద్దని చెప్పి. మరి దురదృష్టం, వాళ్ళు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఎవరు లేని టైంలో మరి ఆ స్నానానికి వెళ్ళటం, ఇంకా ఆ కుటుంబానికి చెందిన 3 పిల్లలే చూసి అది ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి తెలిసింది. కానీ లేకపోతే ఎవరికి తెలియని సంఘటనగా మిగిలిపోయి రేపేపులో బాడీలు దొరికినప్పుడు తెలిసే పరిస్థితి అవుతుంది. ఇదేమన్నప్పటికీ ఎంత జాగ్రత్తగా ఉన్న పిల్లలు కొద్ది ఆట విడుపు కోసం ఇక్కడికి రావటం, దీని వెంటనే దురదృష్టకరమైన సంఘటన చుట్టుపక్కల అందరికీ కూడా మనసులు కదిలించి వేసే విషయం, భయపెట్టే విషయం. దయచేసి ఈ గోదావరి ప్రాంతం కాబట్టి అందరూ కూడా తమ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడమే తప్ప ఈ దురదృష్టం జరిగిన తర్వాత ఎవరో చేయలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. అందరూ బాధతో, మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల రోదనలతో మరి బుర్ర కూడా పనిచేయని వైను అందరికీ కూడా, చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అందరూ కూడా మన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కానీ అది తీరం లోటు ఆ కుటుంబానికి మిగిల్చాడు. ఏదే ఉన్నప్పటికీ గోదావరి దగ్గర పిల్లల్ని వదలకుండా ఉండండి అని చెప్పి తరచూ చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ కుటుంబానికి నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటూ, ముగ్గురు పిల్లలు చిన్నారులు, 3 కుటుంబాలు చిన్న భిన్నం చేసే కుటుంబానికి నా ప్రకారం సానుభూతి.